కూటమి సర్కార్పై అంబటి ఫైర్ అయ్యారు. రాజధానిపై భారీగా అప్పులు చేశారన్నారు. గతంలో రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అమరావతి పేరుతో మరో దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే 52,000 కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బును పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మీకు డబ్బులుంటే, రాబడులుంటే, బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత రాష్ట్రం మంది? చిన్న రాష్ట్రం, అవునా కాదా? దీని కెపాసిటీ ఎంత? గాయపడినటువంటి రాష్ట్రం కదా, విడిపోయినటువంటి రాష్ట్రం కదా. ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మన బుజ్జగించి మన బయటికి పంపించారే. పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే. ఆర్థికంగా దెబ్బతినిపోతుంది రాష్ట్రం విడిపోతే అని భావించారే. అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్ టు ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఏంటండి ఇది? దేశమా? అప్పటికే రాష్ట్రం ఆదాయాలు ఎంత, దాని కెపాసిటీ ఎంత? ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏమైనా అంటేనేమో బాగా అనుభవజ్ఞులు, టాల్ పర్సన్, మీకు అనేకమైనటువంటి పత్రికలు బలం ఉంది, దానికి తోడు మోడీ గారితో మీకు అవసరం ఉంది, ఆయనతో మీతో అవసరం ఆయనకి ఉంది కాబట్టి ఆయన పొగిడేస్తాడు మిమ్మల్ని, మీరు ఆనందపడిపోతారు. అమరావతినే మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి? పోనీ మీకు డబ్బులుంటే, రాబడులుంటే, బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే.